పాలకోవా కంటే స్వీట్గా ఉంటుంది, కానీ కోవా కాదు. దాని వాసనకే సగం కడుపు నిండిపోతుందమ్మా. ఖీర్ ఖీర్. నువ్వు చెప్తున్న ఐటెం ఎక్కడో చూసినట్టుందిరా. ఎక్కడ చూశాను? ఎక్కడా చూసుండో. నీకు ఆ ఛాన్స్ లేదు గాని చెప్పమ్మా, చేస్తావా? ఈ కీర్ కూడా వింట్రా. నీకెవరు చెప్పారు దీని గురించి? చెప్పడం కాదమ్మా, తెచ్చిపెట్టారు, తిన్నాను కూడా. భలే ఉంది. నీ చేత్తో చేయించుకుని తినాలనుందమ్మా. తెచ్చారు, తిన్నావా? ఓ, నీకు చెప్పలేదు కదూ. ఆఫీస్లో కొత్తగా ఓ అమ్మాయి జాయిన్ అయింది. పేరు సైరాబాను. ముస్లిమ్స్. ఇప్పుడు రంజాన్ మాసం కదా, అందుకని ఆ అమ్మాయి చేసి తీసుకొచ్చింది. కీర్ వాళ్ళకి స్పెషల్ డిష్ అంట. సూపర్గా ఉందమ్మా. అయితే ఇప్పుడు నేను ఇక చేసి పెట్టాలన్నమాట. ఎస్. అయ్యో సూర్య, నాకు అది రాదే. అమ్మా ప్లీజ్ 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 ప్లీజ్. కాదు నాన్న, నువ్వడిగింది అదేదో ముస్లిమ్స్ చేసే వంటకంలా ఉందిరా. ఇప్పుడు గుత్తొంకాయ కర్రీ అనుకో, రాజీ పెద్దమ్మ బాగా చేస్తుంది. ములక్కాయ సాంబార్ పద్మ బాగా చేస్తుంది. నా చేతి చింతకాయ పప్పు నీకు బాగా ఇష్టం. ఇలా ఎవరి స్పెషల్ వాళ్ళకుంటుంది. అలాగే ఆ వంటకు ఆ అమ్మాయి బాగా చేస్తుందేమో, దాన్ని నన్ను చేయమంటే ఎలారా? మరి ఎలా అమ్మా? రే నాన్న, ఒక పంచి. ఎల్లుండి ఎలాగూ సండే కదా, ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా. ఇక్కడే మన ఇంట్లో ఆ అమ్మాయితో చేయిద్దాం. నేను నేర్చుకున్నట్టుంటుంది, ఇంట్లో అందరూ తిన్నట్టు ఉంటుంది. సరేనమ్మా, డన్. అది నువ్వు రా, పడుకో. ఏదో ఒక టెన్షన్, ఆఫీస్ టెన్షన్. ఇప్పుడేమో కొత్తగా కీర్ టెన్షన్. కీర్ టెన్షన్ కాదమ్మా, స్వీట్. బాద్షా, సైరాబాను కీర్కి సలాం అయ్యావా? త్వరలోనే ఈ సైరాబానికి గులాం అవుతావు. సామాన్య. అమ్మో, రాజీ ఆంటీ వస్తుంది. నేను బిజీగా ఉన్నానని బిల్డప్ ఇవ్వాలి, అప్పుడే నాకు వర్క్ చేయడం తెలుసని అనుకుంటుంది. సామాన్య. అమ్మ సామాన్య, సామాన్య పలకవే అమ్మాయి. ఒక నిమిషం ఆంటీ, నేను చాలా బిజీగా ఉన్నాను. తేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగింది అన్నట్టు, ఏదో దీంతో పనుంది కదా అని వస్తే ఎక్కువ చేస్తుంది అంటే ఎక్కువ. అప్పుడే అనుకున్నాను, మిస్టేక్ చేసేశారు. ఇది ఇక్కడుండాలి, అది అక్కడుండాలి. పెద్ద తప్పు చేసేశారు. అక్కడ బడ్జెట్ ఇక్కడ, ఇక్కడ బడ్జెట్ అక్కడ వేసేశారు. ఇప్పుడు మళ్ళీ నేనే సర్చ్ చేయాలి. ఎన్నని చూసుకోను. ఏమైంది సామాన్య? నేను వర్క్ ఫాస్ట్ గా చేస్తున్నానని సూర్య నాకు ఒకటే వర్క్ ఇచ్చేస్తున్నాడు. చాలా వరకు చేసేసాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేశాను. ఇదిగో ఈ 2 ఫైల్స్ మిగిలితే ఇంట్లో చేసుకుందాం తీసుకొచ్చాను. ఇందులో కూడా ఏవో మిస్టేక్స్ చేశారంటీ. ఇలానే వదిలేస్తే మన కంపెనీ లాస్ అయిపోతుంది. ఇప్పుడే సర్చ్ చేయాలి. అవునా సామాన్య? శామ్ గురించి చెప్దామని వచ్చాను. ఇంత హడావిడిలో ఇంకేం వింటావులే. సమంత గురించా? నేను వినాల్సిందే దాని గురించి కదా. వినకపోతే ఎలా? రాజీ ఆంటీ, పర్లేదు చెప్పండి. ఇక్కడేదో సరి చేయాలంటున్నావుగా, చేసుకో. ఇవన్నీ నాకెప్పుడు ఉండేవే ఆంటీ. ఈ పని చేసేస్తాను. ఏమైంది సమంతకి? ఏం లేదమ్మా, శాము 2 రోజుల నుంచి ఇంట్లో ఉండట్లేదు. సాయంత్రం ఎప్పుడో వస్తుందంట. ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఎంక్వైరీ అయినా మొదలుపెట్టిందా? సామాన్య, వింటున్నావా? చెప్పండి ఆంటీ, ఎక్కడికి వెళ్తుందో తెలిసిందా? కొత్త ఉద్యోగంలో చేరిందంట. అవునా?
తనే చెప్పింది. అది చెప్పింది ఎందుకు చేస్తుంది? కంపల్సరిగా నాకు రివర్స్ ప్లాన్ చేసుంటుంది. అమ్మాయి, ఆ, తను చెప్పింది సరే, ఎక్కడ జాబ్ చేస్తుందో కూడా తెలుసుకోండి. ఎందుకు? ఎందుకంటారేంటాంటీ? సమంతని మీ పక్కన చేర్చడానికే కదా నేనంత కష్టపడి సూర్య ఆఫీస్లో దాని ఉద్యోగం పోయేలా చేసింది. ఆ, మళ్ళీ సమంత కొత్త జాబ్లో చేరితే కథ మళ్ళీ మొదటికే వస్తుంది కదా. అవును కదూ. ఈ విషయాన్ని అసలు ఆలోచించనే లేదే. ఇప్పుడు చెప్పాను కదా ఆంటీ, మీరింక అదే పనిలో ఉండండి. సాయంత్రం నేనొచ్చాక చెప్పారంటే నేను మళ్ళీ అదెక్కడ జాబ్ చేస్తుందో ఆ జాబ్ పోగొట్టేలా చేస్తాను. అప్పుడు సమంత నా ఇంట్లోనే ఉంటుంది, నా కోరిక తీరుతుంది. ఎస్ రాజీ ఆంటీ, యూర్ కరెక్ట్. ఆ, రేపే వెళ్తాను. ఆ, సామాన్య, ఉమ్, ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తేనే మగాళ్ళు ఇష్టపడతారంట కదా. శామే చెప్పింది. అది చెప్పేదేంటి? నేను చేస్తున్నాను కదా. అవునమ్మా, అంటే అందరూ చేస్తున్నారు కదా, నేను చదువుకోను. ఆంటీ, నాకు చాలా వర్క్ ఉంది, మీరు ఆ పనిలో ఉండండి. సరే అమ్మా, చేసుకో. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? సమంత ఉద్యోగానికి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? సరే ప్రేమ, ఫైల్ రెడీ చేసి రేపు మార్నింగ్ తీసుకొస్తాన్నావు కదా, అలాగే చేసేయ్. ఇంతకీ భోంచేసావు ప్రేమ? ప్రేమ నా మీద ఎప్పుడు చూపించలేదా ఈ ప్రేమ? అంతేలే. ముందు టైంకు తిని టైం పడుకోవటం నేర్చుకో. జాబ్ చేసేదానివి, హెల్దీగా ఉండటానికి అది తప్పకుండా చేయాలి. అబ్బా, ఎంత ప్రేమ ఆ ప్రేమ మీద. అంతేలే. సరే ప్రేమ, నువ్వు ముందు భోంచేయ్. రేపు ఆఫీసులో మాట్లాడుకుందాం. బాయ్, గుడ్ నైట్. ఏంటి రాజీ అక్కడ నిలబడిపోయావు? లోపలికి రా. మళ్ళీ నేను బొట్టు పెట్టి పిలవాలా? అక్కర్లేదులేండి, చెవులతో విన్నాగా. ఉమ్, ఇంట్లో ఉండే ఇల్లాల దగ్గర ఎప్పుడూ కసుబుసుమనే మీరు జాబ్ చేసే వాళ్ళతో మాత్రం బానే మాట్లాడుతున్నారే. అయితే మీకు కూడా నవ్వటం వచ్చే. అంతేలే. ఏమైంది రాజీ? ఏమైందో మీకు తెలీదా? ఫోన్లో మాట్లాడుతున్నారుగా. ఓ అదే, ఏం లేదు. ఫ్యాక్టరీలో అకౌంట్ చూస్తుంది, ఎప్పుడూ పనిదేశలోనే ఉంటుంది. అలా పనిచేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అందుకే మాట్లాడుతున్నాను. పరిశోధన నిజమే. అంతేలే. ఏంటంతేలే? ముందు ఆ అన్నం కూడా తినమన్నారు కదా. ఆ పనిలో పడి మర్చిపోతుంది, అందుకే గుర్తు చేశాను. అంతేలే. నాకెప్పుడన్నా కనీసం గుడ్ నైట్ అని చెప్పారా? పరిశోధన నిజమే. 100కి 100 పాళ్ళు ఆ పరిశోధన నిజమే. ఏంటా పరిశోధన? ఉందిలేండి, అది నిజమే అని నిరూపించింది. అంతేలే. ఊరికే చేస్తారా పరిశోధనలన్నీ? ఇదిగో, చెప్తే అర్థమయ్యేటట్టు చెప్పు. నీకు కూడా అర్థం కానట్టు మాట్లాడొద్దు చెప్తున్నా. సర్లే కానీ నాకు వెంటనే ఒక ఉద్యోగం ఇప్పించండి. ఏంటి? అర్థమయ్యేటట్టే చెప్పాను, ఇంకా అర్థం చేసుకోపోతే ఎలా? ఫోన్లో మాత్రం ఏంటి అని అడక్క ముందే టక్కున బదిలిచ్చేస్తున్నారుగా. ఓ, ఆవిడికి జాబ్ ఉందనా? పరిశోధన నిజమే. ఈ పూట నీకేమైంది రాజీ? ఒంట్లో బాలేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు బాగానే ఉంది, మంచిగా జ్ఞానోదయం కూడా అయిపోయింది. 1,00,000 నక్షత్రాలైనా ఒక్క చంద్రునికి సాటి రాదన్నట్టు ఇంట్లో ఎంత పని చేసినా ఆఫీస్లో చేసే చిన్న ఉద్యోగానికి సాటి రాదని నాకు అర్థమైపోయింది. అందుకే అడుగుతున్నాను, నాకు వెంటనే ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం ఏంటి రాజీ? నాకు కావాలి, నేను జాబ్ చేస్తాను. నువ్వేం జాబ్ చేస్తావు? నేను చేయగలిగిందే ఇవ్వండి, చేస్తాను. ఇప్పుడు నీకు ఉద్యోగంతో పనేంటి? ఉంది. ఏంటి సడన్ గా ఈ మొండి పట్టుదల? అయినా నువ్వేం చదువుకున్నావని జాబ్ ఇవ్వాలి? అక్కడ ఫైల్ ఇక్కడికి, ఇక్కడ ఫైల్ అక్కడికి, అదేదో ఉంటుందంట కదా, అది ఇవ్వండి, చేస్తాను. మీరిస్తారా లేకపోతే వెళ్ళి సూర్యని అడగమంటారా? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడి బుర్ర తింటావా? ఏం అక్కర్లేదు, నేనే సూర్యతో చెప్తానులే. ఏమని చెప్తారు?
నువ్వు అడిగిందే చెప్తానులే. చెప్తారు కదా. చెప్తానులే గాని ఇప్పుడు నీకు ఉన్నట్టుండి ఉద్యోగం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటేనే కదా మగాళ్ళకిష్టము అని ఎవరు చెప్పారు? పరిశోధకులు. ఎప్పుడు? ఎప్పుడోలే. ఇప్పుడు మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు కదా, వదిలేయండి. నేను రోజు ఆఫీస్కి వెళ్తే మీకు ఇష్టం కలుగుతుంది కదా. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎప్పుడైనా చెప్పానా? మీ మాటల ద్వారానే కనిపెట్టానులేండి. పాలు తాగండి, చల్లారిపోతున్నాయి. ఏమండి మీరు చెప్పండి, నేను అడిగింది కాకుండా నేనే ఉద్యోగం చేస్తే బాగుంటుంది? అదేదో ఎండి అంటారు కదా, 2 అక్షరాలే ఉన్నాయి, చిన్నదే అయి ఉంటుంది. అది చైనా? చేద్దుగాని తెల్లారి వరకు ఆగు. ఇంకెక్కడ నిద్ర పట్టుద్ది? తెల్లారి వరకు శివనామ స్మరణ చేస్తూ జపం చేసేస్తాను. మీరు పడుకోండి. చెయ్యి. నేను పడుకుంటాను. పడుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎవరండి మీరు? సరాసరి లోపల నుంచి వచ్చేస్తున్నారు. గుడ్డోడికి అద్దం చూపించినట్టుంది. ఎదురుగుండా కనపడుతున్నా ఎవరంటావేం చెల్లి? చెల్లా? అక్కా నువ్వా? ఎస్ చెల్లి. నువ్వేనా అక్కా? ఈ బట్టలేంటి, ఆ జుట్టేంటి, చివరికి ఆ చెప్పులేంటి, పెదాలుగా లిప్స్టిక్ ఏంటక్కా? ఇలా ఉన్నా వింటక్క, మొత్తం మారిపోయా. బాలేదా? బానే ఉన్నావనుకో. ఇంకేమనుకోకు. ఇంతకీ దేనికి అవతారం అక్క? జాబుకు వెళ్ళేటప్పుడు ఈ మాత్రం ఉండాలే చెల్లి. జాబా? నువ్వు జాబుకు వెళ్తున్నావా? ఈ రోజు నుంచి నేను జాబ్ చేస్తున్నాను. ఎందుకక్క? చెయ్యాలి. ఆడది ఉద్యోగం చెయ్యాలి. శామ్ చెప్పిన కథని ఇది కథ కాదు అని నమ్మేశావా? అది కథ కాదు చెల్లి, వాస్తవం. ఎందుకీ జాబ్ ఎక్కడా? ఇంకెక్కడా, మన బాబా ఆఫీస్లోనే. సూర్య ఆఫీస్లోనా? ఏమిచ్చాడే? నేను చేయగలిగిందే ఇస్తాడు. ఎండి ఉద్యోగం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎండి ఏం చేయాలక్క? పని చేస్తున్నారో లేదో చూడాలి. ఎవరైనా చేయకపోతే 4 ఉతికించాలి. నాకేం అర్థం కావడం లేదక్క. నెత్తి మీద నిప్పులున్నట్టే ఉంది, బుర్రేం పనిచేయడం లేదు. నేను పనికెళ్తున్నానుగా, నిదానంగా నిన్ను లాగేస్తాలే. ఎంచక్క ఇద్దరం కలిసి పని చేస్తున్నారో లేదో చూద్దాం. అంటే నేను నీలాగే వదిలేక. సరే నీ ఇష్టం. ఆడదానికి ముఖ్యం ఉద్యోగం. ఎవరు? మీ అమ్మే. ఏంటమ్మా ఇది ఇలా తయారయ్యో? జాబుకి వెళ్తుందట. జాబుకి. జాబా? 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 నువ్వా అమ్మా? అత్తయ్య గారు మీరా? అమ్మా నువ్వా? పెద్దమ్మ నువ్వా? ఏంటి ఏదో జరగకూడదు జరిగిపోయినట్టు ఎవరికి వాళ్ళు నువ్వా నువ్వా జాబా అంటున్నారు? నేను జాబ్ చేయకూడదా? నేను ఉద్యోగాన్ని పనికిరానా? ఇలా చేసే మమ్మల్ని ఎటూ కాకుండా చేస్తున్నారు. పిడుగులే పడినా, మెరుపులే మెరిసినా, సముద్రం పొంగినా, నదులే ముంచేసినా, భూకంపం వచ్చేసినా
నేను జాబ్కి వెళ్లాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. హా, ఎందుకంటే ఆడవాళ్ళకి ముఖ్యం ఉద్యోగం. హా, ఇంతకీ ఆ ఉద్యోగం ఏంటో? మంచిదే. అదే ఏంటి? నాకు తెలీదు. మీ నాన్న సూర్యకి చెప్తా అన్నారు. కొంచెం సేపట్లో తెలిసిపోతుందిలే. ఇంతకాలం కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అని అనుకున్నాను. మీ కడుపులే నింపుతూ ఈ ఇల్లే నా దేవాలయం అనుకున్నాను. కానీ ఆ సామెత నిజం కాదని నా పరిశోధనలో తేలింది. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. చూసింది చాలు. ఎవరి గదుల్లోకి వాళ్ళు ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి. ఎక్కువసేపు ఉంటే నాకు దిష్టి తగులుతుంది. అబ్బోలేదు గిబ్బలేదు, పండి. వెళ్ళమంటుంటే పదండ్రు, నువ్వు పదవే. పిన్ని, అమ్మకు నువ్వైనా చెప్పొచ్చుగా. నేనా? పేపర్లో ఏమీ లేదు, డబ్బులు దండగా. బొమ్మలన్నా చూద్దాం. ఈవిడెవరు నట్టింట్లోకి వచ్చి కూర్చుంది? ఎవరెవరో ఇంటికి వస్తున్నారు. వ్యాపారంలో పడిపోయి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. రాజీ, రాజీ! ఏనేంటి నన్ను ఇక్కడే పెట్టుకుని లోపలికి పిలుస్తున్నారు? గుర్తుపట్టలేదనుకుంటా. ఉండండి, మిమ్మల్ని ఆట పట్టిస్తా. ఎక్కడున్నావు రాజీ? నాన్నేంటి అమ్మని హాల్లోనే పెట్టుకొని పిలుస్తున్నారు? గుర్తుపట్టలేదేమో అక్క. ఎలాగో బావగారు వచ్చారుగా, ఆయన అక్క విషయం చూసుకుంటారులేండి. పదండి పదండి. రండి. ఈవిడేంటి నాకు సైట్ కొడుతుంది? పద్మ, మీ అమ్మ ఎక్కడమ్మా? పిలుస్తుంటే కూడా పలకటం లేదు. ఆవిడేదో జాబ్ చేస్తానంటుంది. ఆ సింగరాలవి చేసుకుని తొందరగా రమ్మని చెప్పు. ఎంత కోపంగా మాట్లాడుతున్నారు? అందుకే ఆడవారికి ముఖ్యం ఉద్యోగం. ఇంకా ఏమేమంటారో అనండి, అన్నీ విని అప్పుడు చెప్తా. ఏంటి పద్మ, మీ అమ్మని తీసుకురామంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? అమ్మ నీకు ఎదురుగానే ఉంది నాన్న. నాకెదురుగానా? ఏంటి అక్కడున్నది నా పెళ్ళమా? అవును నాన్న, అమ్మే. రాజీ, వచ్చేసారా? నేను రెడీ, వెళ్దామా? ఏంటి రెడీ అవడం? ఆఫీసుకి కదా అని. అది పక్కన పెట్టు. ఇంతసేపు నేను రాజీ రాజీ అని పిలుస్తుంటే నోరు తెరవకుండా కూర్చున్నావు. మాట్లాడటానికే మాయరోగం. సరదాగా ఆట పట్టిద్దామని. నీకు ఈ వయసులో ఆట ఏడ్చావులే. మీరు నవ్వర్లే కానీ ఇంతకీ సూర్య నాకే ఉద్యోగం ఇచ్చాడు? ఇవ్వటానికి నేను ఇంకా సూర్యని అడగలేదు. ఏ, ఎందుకు అడగలేదు? రాత్రి అడుగుతానన్నారుగా. అన్నానే, అడిగితే వాడెక్కడ షాక్ అవుతాడని నేను టెన్షన్ పడుతున్నాను. దేనికి పెదనాన్న టెన్షన్? ఏమైంది పెదనాన్న? ఏం చెప్పనరా, రాత్రి మీ పెద్దమ్మ నాకు షాక్ ఇచ్చింది. పెద్దమ్మకి ఏమైంది? ఆవిడకేం కాలేదురా. ఇదిగో ఎదురుగాను చూడు. రాజీ, మొహం చూపించు. పెద్దత్తా? రాజీ ఆంటీ, ఏంటి పెద్దమ్మ ఈ గెటప్? నేను ఎవరో అనుకున్నాను. మేము అలాగే అనుకున్నాంరా. అనుకుంటారు. ఏం సూర్య, బాలేదా? నేను ఇలా ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు పెద్దమ్మ? మోడర్న్ గా ఉన్నా మా పెద్దమ్మ అందంగా హోమ్లీగానే కనిపిస్తుంది.
ఈ విషయం గురించి పెదనాన్న మీ టెన్షన్ పడుతుంది. మెయిన్ది ఇది కాదు సూర్య. మీ పెద్దమ్మకి మన ఆఫీస్లో ఒక ఉద్యోగం కావాలంట. అవునా? అవును సూర్య, రాత్రంతా నన్ను అడగమని గోల పెట్టి చంపేసింది. పెద్దమ్మా, ఏరా నేను ఉద్యోగం చేయకూడదా? అడకత్తుల్లో పోగు చెక్కలాగా నేను ఇంట్లోనే మగ్గిపోవాలా? చచ్చా, నువ్వు ఉద్యోగం ఎందుకు చేయకూడదు పెద్దమ్మా? నిరభ్యంతరంగా చేయొచ్చు. అడుగు, నీకే పోస్ట్ కావాలి? నేను చేయగలిగిందే కానీ పెద్ద ఉద్యోగం ఇవే. పెద్ద ఉద్యోగం కావాలంటే పెద్ద ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నావు పెద్దమ్మా. నేనేం చేస్తున్నాను? ఏదారంటే గోదార్ అన్నట్టు నేను ఇంట్లోనే పడేడుస్తున్నానుగా. నేనేం చేస్తున్నాను సూర్య? పెద్ద ఉద్యోగమే చేస్తున్నావు పెద్దమ్మా. నేనేం చేస్తున్నాను సూర్య?